మట్టి వినాయకుడిని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి అని ప్రతి ఏడాది ప్రభుత్వం అధికారులు ప్రకటనలు చేస్తారు. కానీ ఆ ప్రకటనలు కేవలం పోస్టర్లు, ప్రకటనల సమావేశాల వరకే పరిమితం అవుతున్నాయా? మార్కెట్లోకి వెళ్తే కనిపించేవి మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన మెరిసే రసాయన రంగులతో అలంకరించిన వినాయక విగ్రహాలే. ప్రభుత్వం నిజంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తే ఈ విషరంగుల విగ్రహాలు బహిరంగంగా ఎలా అమ్ముడవుతాయి? మరోవైపు అదే ప్రభుత్వం కళ్ల ముందే రసాయన రంగులతో కూడిన విగ్రహాల విక్రయాలు. ఈ ద్వంద్వ వైఖరిపై పర్యావరణవేత్తలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. విగ్రహాలపై ఉపయోగించే కొన్ని రసాయన రంగులు నీటిలో కలిసినప్పుడు చెరువులు, నదులు కలుషితమవుతాయని, జలచరాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ తయారీదారులు, విక్రయదారులపై ఎంత మేర చర్యలు తీసుకుంటున్నారు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధితో ఉంటే పిఓపి విగ్రహాల విక్రయాలపై కఠిన నిఘా ఎందుకు లేదు? రసాయన రంగుల వినియోగాన్ని ఎందుకు అరికట్టడం లేదు? మట్టి విగ్రహాల తయారీదారులకు ప్రత్యేక సబ్సిడీలు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రతి మార్కెట్లో మట్టి వినాయకులు అందుబాటులో ఉండేలా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అనే ప్రశ్నలు ప్రజలు, పర్యావరణవేత్తలు సంబంధిత అధికారులపై సంధిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ నిజంగా ప్రభుత్వ లక్ష్యమైతే కేవలం అవగాహన కార్యక్రమాలు కాదు, కఠిన అమలు కూడా కనిపించాలి. లేకపోతే మట్టి వినాయకుడు అనే నినాదం ప్రతి ఏడాది వినిపించే మరో ప్రభుత్వ ప్రచార వాక్యంగానే మిగిలిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడాలంటే మాటలు కాదు, మార్కెట్లో విషపు రంగుల విగ్రహాలు కనిపించకుండా చేయాలి. అప్పుడే ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపితమవుతుందని ఇటు ప్రజలు, అటు పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈరోజు ప్రధానంగా వినాయక చవితి వేడుకలకు అన్ని చోట్ల కూడా ఈరోజు విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం కానీ లేదంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ వినాయక చవితి సందర్భాల్లో అనేక సార్లు తెలియజేస్తున్నారు. వీరు పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ఉన్న విగ్రహాలు పెట్టకండి, మట్టి విగ్రహాలనే ప్రతి చోట వాడండి అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు వినాయక చవితి రేపు ఉండే అనంగా ఒకరోజు 2 రోజుల ముందు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. అయితే ముందస్తుగా ఇలాంటి సమయంలో ఇది సరైన సమయం, ఇప్పుడు విగ్రహాల తయారీకి ఇది సరైన సమయం. ఇలాంటప్పుడు అధికారులు ఎందుకు ఈరోజు పిఓపి ద్వారా చేస్తున్న వినాయకుల్ని కట్టడి చేయడం లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో అనేక చోట్ల విచ్చలవిడిగా ఈరోజు పిఓపితో ఈరోజు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి పూర్తిగా ముప్పు కలుగుతుంది. ఈరోజు ఆ విగ్రహాలని గ్రామీణ ప్రాంతాల్లో బావిల్లోనూ, చెరువుల్లోనూ, కాలువల్లోనూ, కుంటల్లో వేయడం ద్వారా ఆ పిఓపి అనేది ఆ మట్టిలో కలిసిపోయి ఎక్కడ కూడా అది పర్యావరణానికి ఇది కాకోకున్నట్టు అలాగే పిలకలు ఉండడం వల్ల దాని నుంచి పూర్తిగా నీళ్లు అనేది కూడా భూమిలోకి ఇంకడం లేదు. ఈ కెమికల్ వాడడం వల్ల ఈరోజు నీటిలో ఉన్న జలచరాలన్నీ కూడా చనిపోతున్నాయి. దీని ద్వారా పర్యావరణానికి అనేక ముప్పు ఉంది. అయితే అధికార యంత్రాంగం మాత్రం ఓన్లీ వినాయక చవితి ముందు మాత్రమే ఈరోజు గొప్పలు చెప్పుకుంటే ఈరోజు పర్యావరణానికి ముప్పు కలిగించే వినాయకులను వాడొద్దండి, మట్టి వినాయకులను వాడండి అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు సరైన ప్రణాళిక ఉండి ఈరోజు ముందుకు పోతే కానీ ఈరోజు మట్టి విగ్రహాలు తయారు చేసేదానికి వాళ్ళు ముందస్తుగా చర్యలు తీసుకోవాలి.
లేని పక్షంలో ఇలాంటివి పర్యావరణానికి పూర్తిగా ముప్పు కలిగిస్తుంది. కళ్యాణదుర్గంలో ఈరోజు మున్సిపాలిటీ అధికారులు ఏ ఒక్క పర్మిషన్ లేకుండా కూడా ఈరోజు పుట్టగొడుగుల్లో ఈరోజు విగ్రహాల తయారీ కేంద్రాలు ఏర్పడుతున్నాయి. దాని మీద కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకొని మట్టి విగ్రహాల తయారీకి కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.